బయట ఎండలు ఎంత ఉడుకుతున్నాయో రాజకీయం అంత గరం ఉన్నదబ్బా. హెడ్లైన్ చూస్తురా అంటే టక్క టక్క చెప్పుడే. ఇక రుణమాఫీ చేస్తే పార్టీ మూసేస్తారా? బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ సవాల్. రేపటి నుంచి బస్సు యాత్ర, కారును కాపాడుకునే పాత్ర. నామినేషన్ లేసిన లీడర్లు, జోరైతున్నాయి ప్రచారాలు. పిఠాపురంలో పవన్ ర్యాలీ, పక్క పోతాడట అసెంబ్లీకి. సంబురంగా శోభయాత్ర. ఇప్పుడు బగ్గ నడుస్తున్న చర్చ ఏందంటే రుణమాఫీ ఎప్పుడు? హౌ మళ్ళా కొత్త లోన్లు తెచ్చుకోర్రి, మేము రాగానే మొత్తం కట్టేస్తాం, అది కూడా ఒక్కపారే అని చిన్నగా చెప్పిండ్రా కాంగ్రెస్ వాళ్ళు. 10 ఏళ్ల సంది ఎన్నడు రుణమాఫీ పురాగా కాకపాయే. ఈలన్న చేస్తారని రైతన్నల ఆపోచన. కొత్త గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయిపోయాయి. మరి రుణమాఫీ ఎప్పుడైతుందో దీని మీదనే ఖతర్నాక్ సవాళ్లు నడుస్తున్నాయి. నువ్వు రైతు బందే చక్కగా ఇయ్యలేదు, నువ్వు రేపు ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? అంతటి సూర్యుడు ఇక్కడ మొలిసిన, భూమి ఆకాశాలు తలకిందులైన, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చేయకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు, మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయమని. 4-5 వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు. రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తట్టు. వద్దురా బాబు, మాకేమవుతుంది ఇప్పుడు? నేను ఒక్కనే అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు రేపు పొద్దున. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇటు అభ్యర్థుల నామినేషన్లు, అటు నేతల ప్రచారంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. గెలుపే లక్ష్యంగా, ప్రత్యర్థుల ఓటమే ధ్యేయంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు నాయకులు. ఈ శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్. సమయం ముంచుకొస్తుండటంతో జోరు పెంచాయి పార్టీలు. చేవెళ్ల సీటు కోసానికి బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ సారు, కాంగ్రెస్ రంజిత్ రెడ్డి సారు నామినేషన్ వేసిండ్రు. కారు గుర్తుకే ఓటేయాలని రాజేంద్ర నగర్ లో రామన్న రోడ్ షో చేస్తే మొన్న సీఎం ను కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కూడా వచ్చిండు. మీరిగిన 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి, వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి. భువనగిరిలో బీజేపీ బూర నరసయ్య గౌడ్ సార్ నామినేషన్ కార్యానికి సెంటర్ మంత్రి జయశంకర్ సార్ వచ్చి కమలానికి జై కొట్టాలని ఆవాజ్ ఇచ్చిండు. బీఆర్ఎస్ టికెట్ మీద ఆదిలాబాద్ లో ఆత్రం సక్కు సారు, మహిబాద్ లో కవితక్క కాగితాలు ఇచ్చిండ్రు కలెక్టర్లకు. అట్లనే మీటింగ్ పెడితే ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయిన శంకర్ నాయక్ సార్ గిట్లా అన్నాడు. తల్లి పాలు తాగి రొమ్ముకుతోతు నన్నే అంటుండని ఇటున్న ఎమ్మెల్సీ రవీందర్ రావు సార్ గరంగానే కవితక్కలేసి మైక్ గుంజుకుంది. కాదు ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. లొల్లి ఇంత ముదురుతుండే వరకు కడమలు సంజాయించిండ్రు. ఇక మెదక్ బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ సార్ ఇట్లా అన్నాడు. ఆ బంధం విడదీయరాని బంధం. ఒక నారానికి కాంగ్రెస్ బొమ్మ అయితే బీఆర్ఎస్ అనేది బొరుసు. అవి రెండు అట్లే కలిసి ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే పైకి వేసినప్పుడు కింద పడితే ఒకటే కనబడుతుంది నీకు. నల్గొండల కంచర్ల కృష్ణారెడ్డి సార్ జోరుగా జులుస్ తీసుకుంటూ వచ్చి నామినేషన్ వేసిండు కార్ టికెట్ మీద. తప్పకుండా ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమనే విషయం ఈయనంటే ఈయన ఎంపీగా అవుతారంట, వాళ్ళ ఊళ్ళో పోయి సర్పంచ్ అయితే తెలుస్తుంది. ఖమ్మం టికెట్ ఫైనల్ కాకముందుకే రఘురామారెడ్డి సార్ తరఫున కాగితాలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ లీడర్లు. అట్లనే కంటోన్మెంట్ కార్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నివేదితక్క నామినేషన్ వేసింది. ఓట్లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రచారం సుత జోరైతున్నది. కేసీఆర్ సార్ అయితే ఎన్నడు మా కాడికి రాలే. గప్పట్ల మీటింగ్కి వస్తే దూరంకి వెళ్ళి చూసినాం గంతే.
దగ్గరికి పోయి మాట్లాడితే బాగుండే, ఛాన్స్ ఉంటే సెల్ఫీ గుంజుదుము అని అభిమానులు ఆశపడుతుంటారు. మరి ఇట్లనే ఉంటుందో ఇంకెట్లుంటుందో తెలియదు కానీ బరాబర్ మీ దగ్గరికి రాబోతున్నాడు పెద్ద సారు. ఎందుకో మీకు కూడా ఎరుకుండొచ్చు కానీ వెనకాల ఇంకో కథ కూడా ఉన్నదబ్బా. పార్లమెంట్ ఎలక్షన్ల కార్ షెడ్డుకు పోకుండా బస్సు ఎక్కుతాడు గులాబీ బాసు. 17 సీట్ల ప్రచారం కోసం రేపటి కాంచి 17 రోజులు బస్సు యాత్ర చేయబోతున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో షురువై మే 10 నాడు సిద్దిపేటలో ఒడుస్తుంది. పబ్లిక్ మీటింగుల తప్ప ఏడవుపడని సార్ ఇప్పుడు ర్యాలీలు రోడ్ షోలు చేయాల్సిన పరిస్థితి. రైతులతోటి మాట్లాడతాడట, అమ్మలక్కలతోటి ముచ్చట పెడతాడట. ఒక్క మాటలో చెప్పాలంటే అంత కొత్తగా ఉంటది. తప్పది మరి, కారు కథ అట్లుంది. 5 ఏళ్ల కిందట అధికారంలో ఉండి సారు కారు 16 ఢిల్లీలో సర్కారు దేశ్కి నేత అని ఎంతో ఉరుకులాడితే గెలిచింది 9 సీట్లే. ఇప్పుడు పవర్ బాయ్, పార్టీ పలసగాయ, సిట్టింగ్ ఎంపీలు జంపాయే, ఎమ్మెల్యేలు కండువాలు మార్చుడాయే. లిక్కర్ దందా కేసుల కవితమ్మ అరెస్టులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం ఎంక్వైరీలు. అసలు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదనబట్టి సర్వేల్లో 1-2 సీట్లు వస్తే అదే ఎక్కువ. ఆయనతో ఇదే కథ అయితే ఎట్లా అని అధ్యక్షుల వారు బస్ ఎక్కి పబ్లిక్ కాడికి పోతుండన్నట్టు. కాంగ్రెస్ వాళ్ళే కరువు వచ్చింది, రుణమాఫీ చేస్తలేదు, 500 బోనస్ ఇస్తలేదు, కరెంట్ ఉంటలేదు, హామీలు తీరుస్తలేదు, బీజేపీ వల్ల దేశం తెరలైంది, తెలంగాణకి ఏమి ఇయ్యలేదని బాగా ప్రచారం చేసి పార్టీకి పతారం ఇచ్చి సీట్లు పెంచుకునే తండ్లాట అన్నట్టు. ఇయాల్టికైతే గింతే. రేపు యాత్ర చాలైనాక ఎట్లా నడుస్తుంది, పబ్లిక్ ఏమనుకుంటారో చెప్పుకుందాం. మనతాన్నే అంటే అంతకు 10 వాళ్ళు రాజకీయం రంజు మీద ఉన్నదుల్లా ఆంధ్రలా. అటు సీఎం జగన్ అన్న సిద్ధం బస్సు యాత్ర, ఇటు చంద్రల్ సారు ప్రజాగల మీటింగ్లు, రోడ్ షోలు, అటు పవన్ కళ్యాణ్ సారు ప్రచారాలు. దుమ్ము నడుస్తుంది. మొత్తం మళ్ళీ నాడు చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే గిది చూడుర్రి. ఇట్రోకు అట్రోకు వెనకాల ముంగట ఈ పక్క ఆ పక్క ఎటు చూసినా పబ్లికే పబ్లిక్. పవన్ కళ్యాణ్ సార్ నామినేషన్ కార్యం అంటే ఈ మాత్రం ఉంటది. మళ్ళా ఆంధ్ర పిఠాపురంలో జన సైనికుల జాతర నడిచిందనుకో రాదుర్రి. 2 కిలోమీటర్ల కమానం మనోళ్ళ బండ్లే, ముంగట కారు మీద సారు. ఇళ్లకెళ్ళి పూలు చల్లుకుంటూ అభిమానం చూపించుకున్నారు అమ్మలక్కలు సూత. చిన్నన్న నాగబాబు గారు ఇంకో 2-3 లీడర్లను దోలుకొని పోయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు కాగితాలు ఇచ్చిండు ఆఫీసర్లకు. టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటైనే కాబట్టి నా బలం, కులం, పార్టీల బలగంతో అల్కగా అసెంబ్లీలో అడుగు పెడతా అనే ఆశతోటి ఉన్నాడు అన్న. పార్టీ పెట్టి 10 ఏళ్ళైనా ఇంతవరకు ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యే భాగ్యం రాలే. మరి 5 ఏళ్ల కిందట సొంతంగా 2 సీట్లకు సూటి పెడితే ఒక్క దాంట్లో కూడా గెలవలే. కానీ మీటింగులు పెడితే మాత్రం సేమ్ ఇట్లనే ఇరగబడేది అభిమానులు. మనోళ్ళని చూస్తే దేశంలో ఎవ్వలకు రానంత మెజార్టీ వస్తదేమో అనిపించేది. ఈ 5 ఏళ్ళు యాత్రలు, పోరాటాలని బగ్గనే తిప్పల పడ్డాడు. చూడాలి మరి పిఠాపురం ఎమ్మెల్యే పీఠం మీద ఈ తాపన్న కూకుంటాడో. ఎన్నికల పోటీ చేయాలంటే ఉత్తముచ్చట కాదుల్లో, మస్తు పైసలు ఉండాలి. మందిని ఎంటేసుకొని ప్రచారానికి పోవాలి, వాళ్ళ తిండి తిప్పలు అరుచుకోవాలి. బ్యానర్లు, జెండాలు, కార్ల కిరాయి, ఆటిళ్ళ డీజిలు, ఇట్లా బొచ్చడు ఖర్చులు ఉంటాయి. ఇక ప్రచారం అయిపోయినాక పడని పాటోల ముంగట పల్సకు కావద్దంటే వాళ్ళకంటే 1000-2000 ఎక్కువే వంచాలి, 1/4 ఎక్కువే ఇయ్యాలి. అట్లయితేనే ఏమన్నా ఓట్లు రాలుతాయి. మరి గిన్నిగనం ఖర్చులు ఎవరు పెట్టుకుంటారంటే సప్పుడేకున్నది ఉత్తమ్. మరి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తోలతానా ఎన్ని పైసలు ఉండొచ్చుల్లా గీ ముచ్చట చూస్తే ఎరకైతది. తెలుగోళ్ళు అంటే తెలుగోళ్ళే పోర్రి. దేశంలో ఇప్పటిదాకా నామినేషన్ వేసిన వాళ్ళ దాంట్లో తోపు సిరిమంతులలో ఫస్ట్ 2 ర్యాంకులు మనోళ్ళే. మరి ఆంధ్ర, గుంటూరులో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ సార్ 5,598 కోట్లతోని ఫస్ట్ జాగాలు ఉంటే, అటెన్క మన సేవెల్లెల బీజేపీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ 4,568 కోట్లతో 2వ ర్యాంకు. ఆ సారి ఈ సార్కు 1000 కోట్లే తేడా. 3వ జాగా ఇవ్వాలంటే గోవాలో బీజేపీ టికెట్ మీద నిలబడ్డ పల్లవి మేడాంది. ఈమెకు 1400 కోట్లు ఆస్తుందట. ఇక మధ్యప్రదేశ్ పాత సీఎం కమల్ నాథ్ సార్ కొడుకు కాంగ్రెస్ లీడర్ నకుల్ నాథ్ సార్ 716 కోట్లు ఉన్నాయని సాటింపేస్తే, తమిళనాడు అన్నా డిఎంకే అశోక్ కుమార్ సార్ 662 కోట్లే ఉన్నాయని చెప్పుకొచ్చిండు. వీళ్ళెనక తమిళనాడు బీజేపీ లీడర్ దేవనాథన్ సార్ నాకు 304 కోట్లు ఆస్తున్నదని చెప్పిండు. 100 కోట్లకు అటు ఇటుగానే ఉన్నాయని చాలా మంది లెక్కలు చూపించిండ్రు. అట్లానే ఎంపీగా నిలబడ్డోళ్ళంతా సిరిమంతులే కాదుల్లో. మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తున్న కార్తీక్ కాక, తమిళనాడు నుంచి పోటీ చేస్తున్న సూర్యముత్తు కాకల ఆస్తి ఉత్త
500. అదే తమిళనాడు నుంచి పోన్ రాజు కాక అయితే 320 రూపాయలు వస్తుందని కాగితాలు సమర్పించిండు. మహారాష్ట్ర నుంచి 2, తమిళనాడు నుంచి 8 మంది బ్యాంకుల సిల్లిగవ్వ లేకుండానే ఎన్నికల్లో పోటీకి దిగిండ్రు. అంటే దేశం మొత్తంలో చూస్తే 1000 కోట్ల ఆస్తులతోని శ్రీమంతులు ఉన్నది దక్షిణ భారతంలోనే, చేతుల సిల్లిగవ్వలేని పేదోళ్ళు పోటీ పడుతున్నది దక్షిణ భారతం నుంచే. రెండిట్ల మనోళ్ళే రికార్డు కొట్టేసిర్రు పోరి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను ఎంపీగా నిలబడుతున్నా అని ఇంట్లో కూకొని పేపర్లు టీవీలో సాటింపేస్తే అయిపోతుందా? లేలే, ఎంత పతారున్నా పబ్లిక్లో తిరగాల్సిందే. వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకొని తిప్పలు చూసి సమస్యలు అడిగి గెలిచినాక అవి తీర్చాలి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ కార్యం మస్తు రువ్వడి మీద నడుస్తుందబ్బా. దత్తాత్రేయుడికి పూజలు కట్టి బైక్ ఎక్కిండు పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు. మంచిగా చూడు ఆటోమొబైల్ బండ్లు అంటే ఛార్జింగ్ తోటి నడిచేటి సారే ఈ కంపెనీ పెట్టి 500 మందికి బతుకు తెరువు చూపించిండు. ఎలక్షన్ ర్యాలీల సుత అవే నడుపుతుండ్రు అన్నట్టు. చిన్నేజిల్నే అంత పెద్ద కంపెనీ పెట్టుడంటే మామూలు ముచ్చట కాదని మంత్రి శ్రీధర్ బాబు సార్ తారీఫ్ చేసిండు. కేసీఆర్ గారు రైతు ద్రోహి అని చెప్పి మీ అందరికి ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే రైతు కన్నీరు, రైతు ఆత్మహత్యలను కూడా పట్టించుకొని కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వము. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ కాళేశ్వరం ముచ్చట ఎల్లబెట్టిండు. ఎక్కడైతే ట్యాంకులు ఉండేనో దానికి కలర్ వేసి బిల్లు ఎత్తి కాంట్రాక్టర్ అయితే ప్రపంచంలోనే ఒక ధనికుడిని చేసినాడు కేసీఆర్. కార్యకర్తల జోస్ నింపటానికి ఆటోలో ప్రయాణం చేసిండు. ఆగో ఫోటోలు సెల్ఫీలు గుంజుడే గుంజుడు. ఈ ఇడుజుడు పెద్దపల్లి జిల్లా ఓడేడు కాడ మానేరు మీద కడుతున్న బ్రిడ్జి తుపుక్కున కూలిపోయింది. 1,00,000 కోట్లు పెట్టి 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టిండ్రు కానీ 49 కోట్లతోటి 9 ఏళ్ల సంధి కడుతున్నారు. ఇది పాత సర్కార్ పంతనం గిట్లుందని గట్టిగానే అరుచుకొని ఎంక్వైరీ చేపిస్తామన్నాడు శ్రీధర్ బాబు సారు. ఓడేడు బ్రిడ్జ్ గాలి దుమారం కొట్టిపోయిందంటే ఈ రోజు ఆ బ్రిడ్జ్ కూలిపోయి ఆ బ్రిడ్జ్ మీద పోయేటోళ్ళు లేకుంటే కింద ఉండేటోళ్ళు పడితే ఒక 50-100 మంది చచ్చిపోయేటోళ్ళు. ఏమానలో ఏం పాడో రైతులను ఆగం చేయబట్టే ఇన్ని రోజులు కడుపులో దాసుకొని సాధిన పంటలు ఈ ఆనలు చేయబట్టికి తెర్లు కాబట్టే. తడిసిన ఒడ్లు కొనాలంటే లేని కొండీలు పెట్టి పాడైతారు. ఈ కాంచైతే అట్లా కానియమని సర్కార్ వాళ్ళు అననైతే అంటురు. రేపు తెలుస్తుంది అసలు సంగతి. ఈ షెడుపానలు పాడుగాను రైతుల నోటికాడు బుక్క ఎత్తగొట్టబట్టే చేతికొచ్చిన పంటలు కల్లాలు మార్కెట్లల్లో తడిసి ముద్దయినాయి. వడ్లు తడవకుండా నూనె పీపతోని ఎత్తిపోస్తున్నాడు అన్న. ఈడ షీపురుతోని ఊడుస్తుంది అమ్మ. గిట్లా ఎన్నొద్దులు నూపుతామని గిల్లు ఏకంగా బుల్డోజర్ తోనే కుప్ప నూపుతున్నారు. ఇక గీ తీర్ల తడిసినాక రేట్ వస్తుందా? 25-26 పడుతున్నాయి అంటే తెచ్చినాం. ఇప్పుడు 1750 అంటే ఈ యొక్క ఊకున్నాం. ఎట్లా మరి న్యాయం చేయాలి మరి? సూర్యాపేట, మెదక్, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ లా తెరలైన పంటలు ఆనలకే గోస పడుతుర్రా అయ్యా అంటే నడుమిట్లా కోతులు మోపైనాయి. రైతులకు ఒక తాత్పర్యం వర్షంలో కొట్టుకపోయినా మిగతా నానకుంటున్నాయి కదా వడ్లు, ఎండిన వడ్లు నాన్ని. జనగామ మార్కెట్ లా వడ్లు నిండిపోయినాయని 4-5 రోజుల సంధి మార్కెట్ కు తాళమేస్తే మా పొట్ట మీద కొట్టొద్దని హమాలీలు ధర్నా గూకున్నారు. గీ అమ్మ మార్కెట్ల స్వీపరు పోలీసుల కాళ్ళ మీద పడ్డది. చెప్పున మార్కెట్ తెరిపియురని. ఆడాడ నిరసనలు ధర్నాలు జరుగుతున్నాయి. డబ్బున ఒడ్లు కొనాలే, తడిసినవి కూడా తీసుకోవాలని. జర లాపర్వ చేయకుండా రప్ప కాంటాలు పెట్టి రైతుల తిప్పలు తీర్చురు సార్లు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఎం పార్టీల లీడర్లే కాదు సొంతంగా సుత బొచ్చడు మంది నిలబడతారు ఎలక్షన్ల. వాళ్లకు పార్టీల గుర్తులు రావు, వెనకాల పెద్ద బలం ఉండదు, బలగం అగబడది. గెలుస్తామా ఓడుతామా అన్నది సుత లెక్క కాదు, పోటీ చేయాల్సిందే. సమస్యల మీద ఇదో ఎరైటి నిరసన అనుకోరాదుర్రి. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను బర్రెలక్కను నాగర్ కర్నూలు ఎంపీగా నిలబడుతున్నా. మీరంతా నాకే ఓటేస్తారు కదా ఫ్రెండ్స్. హౌ పార్లమెంట్ ఎలక్షన్ల సుత నిలబడతాంది. ఇంటోళ్లతోటి పోయి నామినేషన్ వేసింది. పార్టీ లేవు, జెండాలు లేవు. ఇప్పుడు కూడా సొంతంగానే పోటీ చేస్తుంది. అసలు పేరు శిరీష. చదువుకున్నా కొలువులు వస్తలేవు, బర్లు కాస్తున్న ఫ్రెండ్స్ అని ఓ వీడియో వేస్తే అది మస్తు గిరికలు కొట్టి బర్రెలక్క అని పేరొచ్చింది. నిరుద్యోగుల తరపున మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల కొల్లాపూర్లా పోటీ చేసింది. ప్రచారం చేస్తుంటే ఓర్వలేనోళ్ళు అటాక్ చేసే వరకు సోషల్ మీడియాలో మస్తు సపోర్ట్ దొరికింది అక్కకు. పెద్ద పెద్దోళ్ళు ఇమ్మతిచ్చిండ్రు. కేసు హైకోర్టు దాకా పోతే సెక్యూరిటీ పెట్టురని ఆర్డర్ వచ్చింది. పబ్లిక్ లా బగ్గనే తిరిగింది గాని ఓట్లే పెద్దగా వడలే.
ఉత్త 5,500 మందే ఓటేసిండ్రు. మొన్ననే లగ్గమైంది, ఇప్పుడు ఎంపీగా నిలబడ్డది. పార్టీల హిమ్మతి లేకుండా, లీడర్ల సపోర్ట్ లేకుండా, కోట్లు ఖర్చు పెట్టే తాకత్ లేకుండా కొట్లాడుతుంది కాబట్టి ఈ తాపకేమైతుందో చూడాలి. ఆల్ ది బెస్ట్ బర్రెలక్క. ఇలా హనుమాన్ జయంతి ఏ గుడికాడ చూసినా పూజలు అన్నదానాలు అటెన్కా శోభయాత్రలు తీసిండ్రు కదా. మేము చెప్పుడు కాదబ్బా, మీరు చూడాల్సిందే. కొండగట్ట అంజనని గొలుసుకుంటానికి శితం వచ్చిండ్రు భక్తులు. మాలలేసినోళ్ళు రాత్రి చేరుకున్నారు. భజనలు కీర్తనలతోటి మారు మోగింది. హనుమాన్ల గుడున్న అన్ని ఊర్లల్లో మస్తు సంబరం అనిపించింది. పూజలు అభిషేకాలు అన్నదానాలు జోరుగా నడిచినాయి. ఇక చెప్పుకోవాల్సింది శోభయాత్రల గురించి. హైదరాబాద్ లా గౌలిగూడ రామ మందిరంలా పెద్ద పూజలు చేసినాక యాత్ర చాలైంది. ముద్దుగా షింగారిచ్చిన రథాలు, అంజన్న విగ్రహాలు ఆటపాటలతోని సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ సారు దగ్గరుండి అరుచుకున్నాడు. కోటి, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, కవాడిగూడ, రామ్ గోపాల్ పేట, ప్యారడైజ్ మీదకెళ్లి తాడ్బండ్ హనుమాన్ గుడికి చేరింది శోభయాత్ర. మొత్తం 13 కిలోమీటర్లు. గలీలకెళ్ళొచ్చిన దేవులు సుత దీంట్లోనే కలిసిండ్రు. ఈ గిటు చూడుర్రి, నిజామాబాద్ లో కూడా జోరుగా నడిచింది. ఎంపీ అరవింద్ సార్ అయితే డాన్స్ కూడా చేసిండుల్లో. వారెవ్వా, కాంగ్రెస్ జీవన్ రెడ్డి సార్ కూడా వచ్చిండు. ఎలక్షన్ లో పోటీ పడుతున్నోళ్లను శోభయాత్ర ఒక్క కాడ కలిపిందన్నట్టు. ఈ తాపకు షాన్ ఊర్లల్లో ఇట్లనే శోభయాత్రలు తీసిండ్రు భక్తులు. మేడారం జాతర, ఐలేను జాతర, కొమరెల్లి జాతర, పెద్దగట్టు జాతర, నాగోబ జాతర, ఏడుపాయల జాతర, ఇట్లా ఏది తీసుకున్నా జాతర టైంలోనే కాకుండా ఉత్తప్పుడు సుత బగ్గనే పోతారు భక్తులు. అయితే ఇప్పుడు మిమ్మలను ఓ జాతరకు దోల్కపోతాం. ఇప్పుడు చూడలేదంటే మళ్ళా ఏడాదికే హౌ హౌ గా జాతర గురించే. సలేశ్వరం జాతర జోరుగా నడుస్తుందిల్లో. శివయ్య భక్తులు శీతం పోతున్నారు. మళ్ళా గుడికి తోవుండది ఏముండది. మొత్తం గుట్టలు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, చెలిమెలు. అడుగులు అడిగేసుకుంటా ఒగలెంక ఒగలు చిన్నగా నడవాలి. గరీబులకు, అమీర్లకు అందరికి గిదే తొవ్వ. గుడికి 5-6 కిలోమీటర్ల దూరంలోనే బస్సులు, కార్లాపి నడక యాత్ర షురూ చేయాలి. హైదరాబాద్ శ్రీశైలం హైవే మీద నాగర్ కర్నూలు జిల్లా ఫరహాబాద్ చౌరస్తాకెళ్లి 32 కిలోమీటర్లు గుబురు అడవిలో పోవాలి. 2 ఎత్తైన కొండల నడిమిట్లా 1/2 మీటర్ లోతుండే లోయ. గండ్లకెళ్లి నడవాలి పైలంగా. మీదికి చూస్తే అందాల జలపాతం. మంచిగా ఈడనే తానాలు, జపాలు. కానీ ఈ నీళ్లు ఏడికెళ్ళొస్తాయో ఎవ్వలకు జాడ వల్ల ఇప్పటికి కూడా. మొత్తం అడవే కాబట్టి మంచి మంచి వనమూలికలు కలుస్తాయి. తాగుతే నొప్పులు, రోగాలు నయమైతాయని భక్తుల నమ్మిక. అట్లనే ముంగటికి పోతే చిన్న గుడి. ఈ లింగమే సలేశ్వరుడు. చెంచులే పూజారులు. ఇప్పపూతే నైవేద్యం. శ్రీశైలం మల్లన్న, నరసింహస్వామిని అల్లులుగా, చెంచు లక్ష్మి, బ్రహ్మరాంబను ఆడబిడ్డలుగా కొలుస్తారు చెంచులు. ఇసుంట వీరభద్రస్వామి, గంగమ్మ తల్లి గుళ్ళుంటాయి. అట్లాని దినం బోరుల్లో ఉగాది వెళ్ళినాక ఏడాదికి 3 రోజులే. కడమ రోజుల్లో ఒక్కలు కూడా పోరు. అడవులా పులులు తిరుగుతాయని ఫారెస్ట్ వాళ్ళు ఆపేస్తారు. జాతర టైంలో మంచిగానే సౌలతులు చేసిండ్రు. ఆడాడా భోజనాలు పెడుతుర్రు. గుడికి పోయేటప్పుడేమో లింగయ్య వస్తున్నామంటారు. వాపస్ వచ్చేటప్పుడేమో లింగయ్య పోతున్నాం అనుకుంటా నడుస్తారు భక్తులు. ఈ తాపకు రేపే ఆఖరు. మళ్ళా సలేశ్వరం జాతర పోవాలంటే ఏడాది ఆగాల్సిందే. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.